కీర్తి అమ్మీ, ఇప్పుడు గాని కౌశికి కడుపు పోయేదానికి ఏమైనా చేస్తే కాపాడడానికి ఆ జగదాత్రి కూడా లేదు. అవునత్తయ్య, కీర్తి కంగారులో ఉండగాని మనం అనుకున్న పని అయిపోవాలి. కానీ ఎట్టా అమ్మీ? పిన్ని గారు, పిన్ని గారు, కీర్తి ఎక్కడ? పిన్ని అడుగుతుంది మిమ్మల్ని, కీర్తి ఎక్కడ? అదే నేను కీర్తి కింద పడిపోయామమ్మా. మేమిద్దరం విడిపోయామమ్మా. మీరు వస్తున్నారని భయపడి నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. అనాథైపోయాను, ఆనందం పోగొట్టుకున్నానని బాధపడ్డారు కదా పిన్ని గారు. కీర్తికి ఏమైనా అయితే మీరిప్పుడు నిజంగానే అనాథైపోతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కీర్తి, ఆ కార్ని చూడండి. మార్నింగ్ కానీ ఆ కార్ హ్యాండ్ రైట్ తీసేసి కార్ని కొంచెం ముందుకు నెడితే కార్ వదిన మీదకి వస్తుంది. వదిన కడుపులో ఉన్న బిడ్డని అంతం చేస్తుంది. అత్తయ్య, మీరు వదిని చూస్తుండండి, నేను వెళ్ళి హ్యాండ్ బ్రేక్ తీసేసి వస్తాను. సరిపో. అమ్మా, నా కూతురు ఎక్కడ? అమ్మా అడుగుతుంది నిన్నే, చెప్పమ్మా. నా కూతురికి ఏమైనా అవ్వాలి, లైఫ్లో ఎప్పటికీ క్షమించనమ్మా. అక్క, అక్క తప్పుకో, అక్క తప్పుకో. కీర్తి, తప్పుకో అక్క. దండం పెట్టుకో. అమ్మయ్యా. అక్క, 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 వదినా, అక్క, అక్క, వదినా, అక్క, అక్క, వదినా, కౌశికి, వదినా, అక్క, కౌశికి, వదినా, అక్క, కౌశికి, ఏమైంది? కౌశికి, అక్క, కౌశల్ హాస్పిటల్కి వెళ్దాం అక్క. నీకేం కాదక్క. మీకేం కాదు. దగ్గరలో హాస్పిటల్ ఏది లేదబ్బే, చాలా దూరంలో ఉన్నట్టుండది. అంబులెన్స్ వచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోతుంది. అయ్యో, తీసుకురా. కాచి, కీర్తిని తీసుకెళ్ళు. అయ్యో, అయినా వీడెక్కడి నుంచి వచ్చుంటాడమ్మీ? ఏమో అత్తయ్య. అవునత్తయ్య, ఇంతకీ వదిన ప్రెగ్నెన్సీ పోతుందంటారా?
ఆ నొప్పులేవో చూస్తా ఉంటే పోయేటట్టే ఉందమ్మీ. పద, హాస్పిటల్లో ఏం జరుగుతుందో చూద్దాము. పదండి. కౌశికి వదినా. నీకేం కాదు కౌశికి. కౌశికి కౌశికి వదినా, వదినా, మీకేం కాదు వదినా. వదినా, డాక్టర్, వదినా, డాక్టర్ డాక్టర్, అయ్యయ్యో, కౌశికే. వదినా. అక్క అక్క డాక్టర్ నీకేం కాదు కౌశికి. ఏమైంది? డాక్టర్ ఇందాక చిన్న యాక్సిడెంట్ జరిగింది. కడుపు నొప్పితో బాధపడుతుంది డాక్టర్. లోపలికి తీసుకురండి. వదినా, మీకేం కాదు. మీకు మీ బిడ్డకి ఏం కాదు. హాస్పిటల్కి వచ్చేసాం, మొత్తం వాళ్ళు చూసుకుంటారు. భయపడకక్క, కడుపులో బిడ్డ భద్రంగా ఉంటాడు. అందరం ఇక్కడే ఉన్నాం కదా, నీకేం కాదు. కాని బాబు, రండి, త్వరగా తీసుకెళ్ళండి. అయినా ఇవాళ నీ టైం బాగుండదు కాబట్టి తప్పించుకుని ఉండవమ్మి. కానీ నీ బిడ్డ ఈ భూమి మీదకి వచ్చే వరకు కొంచెం భద్రంగా ఉండడం మంచిది. ఇవ్వాలంటే జగదాత్రి పక్కన ఉంది కాబట్టి కాపాడగలిగింది. ప్రతిసారి నీ పక్కనే ఉండదుగా. నేను వెళ్ళేసరికి కార్ హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ అయ్యి కార్ అక్క మీదకి వస్తుంది. నాకెందుకో నిషిక మీద డౌట్గా ఉంది. కార్ హ్యాండ్ బ్రేక్ ఎలా ఫెయిల్ అయింది నిషి? ఉన్నట్టుండి కార్ హ్యాండ్ బ్రేక్ ఎలా ఫెయిల్ అయిందని అడుగుతున్నాను నిషి. అది నన్ను ఎందుకు అడుగుతున్నావి? అది కూడా అనుమానంగా ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే కార్ పార్క్ చేసింది నువ్వు కాబట్టి, చుట్టుపక్కల మీరు లేరు కాబట్టి. అమ్మే జగదాత్రి, మాటలు మర్యాదగా రానివ్వు.
ఎంత కౌశికి అండుంటే మాత్రం ఇంత రెచ్చిపోయి మాట్లాడుతూ ఉండవు. నాకున్న అనుమానానికి కొట్టి మాట్లాడేదాని అత్తయ్య. కానీ నా ముందుంది నా చెల్లెలు కాబట్టి, నాకున్నది అనుమానమే కాబట్టి మర్యాదగా మాటలతో అడుగుతున్నాను. అయినా జరిగిన దానికి కారణము ఇదిగో ఆ సురేష్ వాళ్ళ అమ్మ. ఆ మహాతల్లే వచ్చి కీర్తిని కిడ్నాప్ చేయాలని చూడకుంటే కౌశికి బయటకు వచ్చుండేదే కాదు, అసలు ఇలా జరిగి ఉండేదే కాదు. నాకెందుకో ఇదంతా ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది. అనుమానంగా ఉంది. ఏమనుకుంటున్నావే నా గురించి? నేను ఈ కార్ బ్రేక్ తీసి మా వదిన ప్రాణాల మీదకి తీసుకొచ్చానని అంటున్నావా? అయినా మనుషుల ప్రాణాలు తీయటానికి నేనేమి మీ అమ్మని కాదు. ఎంతైనా హంతకురాలి కూతురివి కదా. అందర్నీ అనుమానించటం, అవమానించటం నీకు బాగా అలవాటైపోయింది. నిషి, నిజం తెలియకుండా నిందించొద్దని చాలాసార్లు చెప్పా. జగదాత్రి వాళ్ళ అమ్మ నేరం చేయడం నువ్వు చూసావా? పోనీ నేరం మోపిన వాళ్ళు చూసారా? అదే నేను అడుగుతున్నాను. నేను హ్యాండ్ బ్రేక్ తీయటం మీరు చూసారా? చెప్పండి. ఏమి నువ్వు చూసావా నేను బ్రేక్ తీయటం? లేదు కదా. మరెందుకు మాట్లాడుతున్నావు? మరెందుకు నా మీద నిందలు వేస్తున్నావు? వదినకి బిడ్డకి ఏం కాకూడదని మాత్రం కోరుకో నిష్కా. ఏమైనా అయితే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టను. ఈ మెడిసిన్స్ తీసుకురండి. కేదార్ నేను తీసుకొస్తా. బావా, నేను తెస్తాను. నేను వస్తాను. పద. మెడిసిన్స్ తీసుకొచ్చారా సార్? తీసుకొస్తున్నారు. ఇదిగోండి. యాక్టింగ్ చూడండి అత్తయ్య. సరే వదిలేయమ్మి. డాక్టర్ గారు, మా కౌశికి కెట్టా ఉండదు? కడుపులో బిడ్డ క్షేమం కదా? మా అక్క బాగానే ఉంది కదా డాక్టర్ గారు? ఐఎమ్ సారీ. తల్లిని కాపాడగలిగాం కానీ బిడ్డని కాపాడలేకపోయాం. అబార్షన్ అయిపోయింది.
ప్రస్తుతానికి నీరసంగా ఉన్నారు. ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం, మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. మీరు లోపలికి వెళ్ళొచ్చు మేడం. అన్నయ్య పదండి. అమ్మయ్యా, పీడ వదిలింది. వెళ్ళి చూద్దాం పదండి. అమ్మే, ఎంత పని జరిగిపోయి ఉండదమ్మే. సారీ కౌశికి, ఇదంతా మా అమ్మ మూలంగానే జరిగింది. ఏమైంది? ఇందాక నుంచి మన మీద పడింది. కొంప తీసి నువ్వు బ్రేక్ తీసింది చూసినదా ఏంది? చూసినా చెప్పలేదు, చెప్పినా నిరూపించలేదు. వదినకి అనుమానం రాకుండా యాక్టింగ్ చేస్తే చాలు. పండంటే మగ బిడ్డకి జన్మనిస్తావు, ఇంటికి ఆస్తికి వారసుని తెస్తావు అని ఎంతో సంబరపడిపోయి ఉండాము, ఎంతో సంతోషపడిపోయి ఉండామమ్మీ. ఈ చేదు నిజాన్ని మేమిద్దరము జీర్ణించుకోలేకపోతా ఉండాము. అసలు నువ్వెట్టా తట్టుకుంటున్నావో మాకు అర్థం కావడం లేదు. బాధపడకండి అత్తయ్య, మీ కలింకా చెదిరిపోలేదు. దేవుడు మళ్ళీ కరుణిస్తే మళ్ళీ వదిన గర్భవతవుతుంది. అప్పుడు మీరు ఆశపడ్డట్టే పండంటి మగబిడ్డని కంటుంది. దేవుడు కరుణించినా మేము కనికరించాలి కదమ్మీ. కౌశికి జీవితంలో సంతోషం ఉండకూడదు, ఇంకో బిడ్డ ఉండకూడదు. కరెక్ట్ గా చెప్పావు జగదాత్రి. ఇంకా చాలా టైం ఉంది కదా. ఇలాంటిది ఒకటి జరుగుతుందని, అది కూడా నాకే జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. దీన్ని ఎలా తీసుకోవాలో, ఎలా జీర్ణించుకోవాలో నాకు తెలియడం లేదు. వదినా, ఎన్నో కష్టాలని, ఎన్నో పరీక్షలని, ఎన్నో అవమానాలని, 6 ఏళ్ల దూరాన్ని దాటుకుని ఇంత దూరం ఇంత గట్టిగా నిలబడగలిగారు. మీతో వచ్చిన కష్టం పోతుందని, కాలంలో కలిసిపోతుందని చెప్పలేను. కానీ మనసుకు కలిగిన గాయం మానుతుంది. ఎప్పట్లాగే ఇప్పుడు కూడా ఒకరి మీద ఒకరు నమ్మకం పెట్టుకుని కలిసి అడుగు ముందుకు వేయండి. మేడం, పేషెంట్ చాలా నీరసంగా ఉన్నారని చెప్పాను కదా. ప్లీజ్ ఆవిడని ఎక్కువసేపు మాట్లాడించకండి. మీరంతా బయటకెళ్ళండి. డాక్టర్, నేను కాసేపు తన దగ్గర ఉండొచ్చా? కాసేపు ఉంటే మీరు కూడా వెళ్ళిపోండి సార్.
ఆవిడ ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. ఇక పదండి పదండి, కౌశికి రెస్ట్ తీసుకుంటుంది. పోదాము పదమ్మి.